సో ప్రెసెంట్ ఆఫీస్కి అయితే రెడీ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మా సెటప్ ఇదంతా మొత్తం ఎక్కడికి వెళ్ళినా ఇవి అయితే ఉండాలి. యాక్చువల్లీ ఇన్స్పెక్షన్ ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ మంచిగా కార్ వాష్ చేసుకున్నాను. ఇది ఫుడ్. యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, కొన్ని ఫ్రూట్స్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే పెట్టుకున్నాను. అక్కడ మా ఆద్య అయితే వెయిటింగ్ ఎదురు రావడానికి. అయితే మనం అనకాపల్లి విజయనగరం హైవేలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకైతే నియర్లీ 2 hours పడుతుంది అనమాట ఆఫీస్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి సైట్కి ఏంటంటే ప్రస్తుతం సైట్ అయితే ఎండింగ్ స్టేజ్. వీక్లీ ఒక ట్వైస్ అయితే ఈ సైట్కి వెళ్తాను అనమాట. యాక్చువల్లీ ఎవరైనా ఉంటే తోడుగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ రెగ్యులర్గా ఏంటంటే మనం ఒక్కరమే అలా వెళ్తాం అనమాట సైట్కి. బాగా బోరింగ్గా ఉంటుంది ఒక్కరం అలా వెళ్ళటానికి కదా. మెయిన్ హైవేలో కూడా వెళ్ళొచ్చు, మన ఇంటి దగ్గరలో కటింగ్ అయితే ఉంది, మెయిన్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే ఒకసారి మెయిన్ రోడ్ ఎక్కేస్తే మనకి తగరపుల్స్, ఆనందపురం, అక్కడ ఏదైతే మనకి ఆ రోడ్ కనెక్ట్ అవుతుందో, ఈ అనకాపల్లి విజయనగరం రోడ్ కాకుండా వైజాగ్ టు విజయనగరం రోడ్ కనెక్ట్ అవుతుందో, అక్కడ వరకు మళ్ళీ మధ్యలో ఇంకా దిగటానికి లేదనమాట. మధ్యలో టోల్ గేట్ ఉంది, అదొక నియర్లీ 110 రూపీస్ ఎంతో కట్ అవుతుంది. సో అందుకే మనం సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాం. బోరింగ్ ఉంటుంది జర్నీ. వీక్లీ ట్వైస్ ఈ సైడ్కి వెళ్ళాలంటేనే అలా ఒక్కడిని వెళ్ళాలి. ఈ మధ్యలో అయితే ఉన్నాయా ఊర్లు, వాళ్ళందరూ కూడా ఇదే రోడ్డు ప్రిఫర్ చేస్తారు, మ్యాక్సిమం ఇదే రోడ్ అనమాట. ఎందుకంటే ఇంకెక్కడ కటింగ్ లేదు మధ్యలో దిగటానికి కానీ. యాక్చువల్లీ ఎక్స్ప్రెస్ వే కదా, మధ్యలో ఎక్కడ కటింగ్ అనేది అయితే ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల ఇక మ్యాక్సిమం అందరూ కూడా ఇదే రోడ్ ప్రిఫర్ చేస్తారు. కానీ బాగుంటుంది రోడ్డు. ప్రెసెంట్ సొంట్యాం వరకు అయితే బాగుంటుంది. అక్కడి నుంచి స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మధ్యలో ఊర్లు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఊరి దగ్గర స్పీడ్ బ్రేకర్స్ అనేవి కామన్. అవి అందువల్ల కొద్దిగా వెళ్ళిపోవాలి తొందరగా అనుకునే వాళ్ళని మ్యాక్సిమం హైవే ఎక్కేస్తారు. సరే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్తున్నాం అంటే ఈ ముందున కటింగ్ ఉంటుంది అనమాట. అక్కడ అవతల రోడ్లోకి మనం టర్న్ అయిపోతే యాక్చువల్గా ఇక్కడ మనం ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అయితే షిఫ్ట్ అవ్వాలి. కానీ పైకి హైవేలోకి వెళ్తే మాత్రం వేరే లెవెల్ అబ్బా, అసలు బీభత్సంగా ఉంటుంది రోడ్డు. ఒకప్పుడు ఎలా ఉండేదో ఇదంతా కూడా, అసలు చిన్న రోడ్ లాగా నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే మాత్రం అసలు ఈ మధ్యలో ఉన్న ఈ జంక్షన్స్, ఈ స్టాప్స్ పోల్చుకోవడం కూడా కష్టం అనమాట. ఒకప్పుడు తెలిసేది పలానా వచ్చింది లొకేషన్ అని, ఇప్పుడు అసలు అయితే ప్రస్తుతం ఆనందపురం. ఇది ఇక్కడ మనం వైజాగ్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాం అనమాట. ఈ ఎక్కంగానే వైజాగ్ టు విజయనగరం రోడ్ ఉంటుంది కదా. సో ఇది వైజాగ్ విజయనగరం రోడ్డు. ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే అనకాపల్లి, విజయనగరం టు అనకాపల్లి రోడ్. ఇది
ఫ్యూయల్ ఇండికేషన్ అయితే ఆన్ అయింది. ఎక్కడైనా బంక్ ఉంటే చూసి పెట్రోల్ కొట్టించాలి. యాక్చువల్గా ఏంటి ఈ హైవే ఈ ఎక్స్ప్రెస్ వే అవటం వల్ల ఏంటంటే ఈ సైడ్కి ఎక్కడికి తిరగటానికి కానీ లేదు. మొత్తం ఇదిగో బారికేడింగ్ చూసారా, మొత్తం సైడ్న బంకులన్నీ కిందే ఉంటాయి. ఇది మనకి మళ్ళీ ఎక్కడ మనం కొట్టించగలం పెట్రోల్ అంటే ఇది విజయనగరం అంటే యాక్చువల్గా శ్రీకాకుళం రోడ్ ఇది కంటిన్యూ అవుతుంది శ్రీకాకుళానికి. మనకి ముందన కటింగ్ ఉంటుంది అనమాట, టర్నింగ్ దగ్గర విజయనగరం వెళ్ళిపోవచ్చు. అలాగా అక్కడ ఉంటుంది బంక్. కాకపోతే యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లో 500 మీటర్ అలా వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి వస్తే యాక్చువల్లీ రోడ్డు బాగా వైడ్గా ఉండటం వల్ల ట్రాఫిక్ ఎంత ఉన్నా సరే ఎంత ఫ్రీగానే ఉంటుంది అనమాట రోడ్డు. వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే మధురవాడ వరకు అయితే మాత్రం టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అనమాట. సిగ్నల్స్ దానితో ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుంది. మధురవాడ వరకు ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి కదా, మొత్తం అన్ని మధురవాడ వరకు అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇది విజయనగరం 18 km. ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని పెట్రోల్ కొట్టించాలి. ఇక్కడ కొట్టిద్దామా, దారిలో ఎక్కడైనా కొట్టిద్దామా, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళాలి. సరే, మనం అయితే కంటిన్యూ అయిపోతాం. ముందున బంక్స్ ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి, ఒక 2-3 బంక్స్ ఉన్నాయి. రఘు కాలేజ్, అవంతి కాలేజ్ ఉంది కదా ముందున, రఘు అనుకుంటా. రఘు కాలేజ్ దగ్గర అయితే మాత్రం ఉంది, బంక్స్ ఉన్నాయి. అక్కడ ఇబ్బంది లేదు, బంకులకి అయితే ఇబ్బంది లేదు. సో ఇది విజయనగరం. అవతల మనకి ఉంది చూసారా, అదే శ్రీకాకుళం రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుంది అవతల వైపు నుండి. ఇక్కడైతే బంక్ ఉంది, ఇక్కడే కొట్టించుకొని వెళ్ళిపోతే ప్రత్యేకంగా బంక్ కోసం మళ్ళీ ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. అది రన్నింగ్లో ఉందా లేదా, బంక్ అయితే రన్నింగ్లోనే ఉంది. సో పెట్రోల్, మన కార్ అయితే పెట్రోల్, ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది. అసలు యాక్చువల్లీ అక్కడ కానీ కొట్టించుంటే మళ్ళీ ఒక బ్యాక్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలన్నమాట. ఇది అనుకోండి రన్నింగ్లో అయిపోతుంది. మీకు చెప్పాను కదా బైపాస్ అని, సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్ ట్యాంక్ కనబడుతుంది చూసారా ముందు, అక్కడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇది డైరెక్ట్గా గొట్లం ఉంది కదా, మన రీసెంట్గా మీరు వినే ఉండొచ్చు, ట్రైన్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అక్కడే కనెక్ట్ అవుతుంది. ఈ డైరెక్ట్ అయితే విజయనగరం వల్ల. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇది టోటల్గా 14 కిలోమీటర్ అనమాట, 14.5 సంథింగ్. ఎందుకంటే ఈ వర్క్ మానే చేసాం, ఇవి మీకు కనబడుతున్నాయి కదా, ఈ కర్బ్స్ కానీ ఈ వర్క్ కూడా మన కంపెనీ చేసింది. బాగుంటుంది రోడ్డు. మీకు యాక్చువల్గా ముందున ఒక ఆర్క్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట రైల్వేది. అది దాటిన తర్వాత అసలు ఎలా కనబడుతుంది అంటే, కెనడాలో ఎక్కడ నేను విన్నాను ఏంటంటే ద వే టు హెవెన్ అని, అసలు ఏదో ఆకాశంలోకి అలా పైకి వెళ్ళిపోతున్నట్టు అలా కనబడుతుంది, ఒక స్ట్రైట్ వే కనిపిస్తుంది. సేమ్ వ్యూ ఈ రోడ్లో ఉంది, మీకు చూపిస్తాను కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత. సేమ్ అలాగే అది కూడా ఏదో ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్ మనం జర్నీ చేస్తే ఆ రోడ్డు వస్తుంది, మీకు చూపిస్తాను ఆ రోడ్డు. ఇక్కడైతే ఏ షాప్స్ కానీ ఏమి ఉండేది కాదు అసలు. యాక్చువల్లీ ఇవన్నీ పంట పొలాలు. ఇవి ఈ రోడ్డు వర్క్ జరిగిన తర్వాత చూడండి, మీ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం లేఅవుట్స్, అన్ని లేఅవుట్స్.
షాప్స్ ముందర వచ్చేసి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ రెడీ అయినాయి ఈ రోడ్ వచ్చిన తర్వాత. ది వే టు హెవెన్. కెనడాలోనా నెదర్లాండ్ ఐ థింక్. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి కింద. నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ ఇండియన్ అయితే కాదు, ఐదర్ కెనడా ఆర్ నెదర్లాండ్. అలా మీకు ఆ ఫ్రంట్ రోడ్డు మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. అది చూడండి, కంప్లీట్ గా కొండల మీదకి వెళ్ళిపోయినట్టే ఉంటది, ఇంకా స్ట్రైట్ అలా. నాకు ఇది చూడంగానే నాకు అదే గుర్తొస్తుంది. చెట్లు బాగున్నాయి కదా. యాక్చువల్లీ బాగా పెరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది. మీరు బాగా గమనించారో లేదో, NH5 వైజాగ్ది N7 నుండి మద్దిలపాలెం వచ్చే వరకు కూడా, అంటే ఈ మధ్య అయితే తగ్గినాయి కానీ చాలా బాగుండేవి చెట్లు. చాలా కూల్గా ఉండేది అనమాట. ఇప్పుడు కూడా పర్లేదు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ పెరిగితే అంత బాగుంటాయి అనమాట. ఈ రోడ్లు మీరు ఎవరైనా జర్నీ చేశారా? చూడండి ఎంత స్పేషియస్గా, విశాలంగా ఉంటుంది. పెద్దగా వెహికల్స్ ఏమి ఉండవు. ఈ వెహికల్స్ అన్ని కూడా మనకి అంత ట్రాఫిక్ చూసాం కదా, మాక్సిమం అన్ని విజయనగరం వెళ్ళేవే. విజయనగరం దాటి బొబ్బిలి, పార్వతీపురం, ఈ రాయగడ అంటే ఒరిస్సాలోకి వెళ్ళే వెహికల్, అంటే విజయనగరంతో కానీ పని లేకపోతే మాత్రం ఇలా హ్యాపీగా ఇలా వచ్చేయచ్చు. ఒక 14 కిలోమీటర్లు ఎంత వస్తుంది, కానీ ఫ్రీగా వెళ్ళి అవతల మొత్తం టోటల్ గా విజయనగరం ట్రాఫిక్ ని స్కిప్ చేయాలంటే మాత్రం ద బెస్ట్ రూట్ అబ్బా ఇది. హ్యాపీగా అలా మంచిగా సాంగ్స్ వేసుకొని హ్యాపీగా జర్నీ చేయొచ్చు అలాగా. బాగుంటుంది. నాకు ఈ జర్నీ నచ్చుతుంది. ఈ రోడ్ బాగా నచ్చుతుంది. ఈ రోడ్ పెద్దగా ట్రాఫిక్ ఉండదు, సిగ్నల్స్ ఉండవు, హ్యాపీగా అలా వెళ్ళొచ్చు. ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇక్కడ నుంచి లెఫ్ట్ గా వెళ్ళిపోయినట్టయితే ఇది ఈ సర్వీస్ రోడ్ కనబడుతుంది కదా సైడ్ కి, మీకు ఎడం చేతి పక్క ఆ బైక్లు వెళ్తున్న వే ఏదైతే ఉందో ఆ రోడ్లోకి వెళ్తే తాటిపూడి రిజర్వాయర్ బాగా ఫేమస్. మీకు ఎవరైనా వైజాగ్ వచ్చారంటే వైజాగ్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లో అది కూడా వన్ ఆఫ్ ది ఇదనమాట. అయితే రీచ్ అవుతాం. ఆ రోడ్ కనెక్ట్ అయ్యేది 14 కిలోమీటర్ రోడ్ అని చెప్పాను కదా. సో ఇది ఈ రోడ్డు ఎక్కడైతే కనెక్ట్ అవుతుంది. గొట్లా ఉంటారు దీన్ని. విలేజ్ అయితే ముందు ఉంటుంది, ముందా వెనక లేదు, వెనక్కే ఉంటుంది అనుకుంటా. కాకపోతే గొట్లం ఊరు ఇది. ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ నుంచి ఇదంతా ఒడిశా రోడ్. ఇది తార్ అబ్బా భలే ఉంటుంది. నా డ్రీమ్ కార్ ఇది. కాకపోతే ఈ కార్ కొనుక్కున్నా, కానీ ఎప్పటికైనా తార్ కొనాలి, దాంతో ఆఫ్ రోడింగ్ చేయాలి. ఎప్పటికైనా పెడతాం మన ఛానల్లో. తార్ తీసుకున్న తర్వాత మంచిగా ఆఫ్ రోడ్ ట్రిప్స్ చేయాలి, మంచిగా క్యాంపింగ్ చేయాలి, కార్ క్యాంపింగ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ జాబ్ ప్రతి ఒక్కరికి 9 to 5 లైఫ్ అనేది. అందులోనూ మా కన్స్ట్రక్షన్ లో అయితే 9 to 5 లేదు, 8కే స్టార్ట్ అవుద్ది. ఈవినింగ్ మాకు టైమింగ్ ఒకటి ఏమి ఉండదు. మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుందో తెలియదు, ఈవినింగ్ ఎన్నింటికి ఎండ్ అవుతుందో కూడా తెలియదు. 24/7 రౌండ్ ది క్లాక్ అలా తిరుగుతూనే ఉండాలి. అలా వర్క్స్ అన్ని అలా జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ పెద్ద పెద్ద కంపెనీస్ లో MNCs లో అయితే సివిల్ బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ విషయానికి వస్తే మాత్రం ఇది మాది ఏంటంటే ఓన్ కంపెనీ కాబట్టి ఇంకా ఆ టైం ఈ టైం అని ఏముండదు. ఎందుకంటే బయట ఓన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకముందు బయట ఇది వేరే కంపెనీస్ లో చేసేటప్పుడు కూడా ఇలాగే హైదరాబాద్ లో చేసేవాడిని. అప్పుడు కూడా మార్నింగ్ 7:30 ఆ టైం స్టార్ట్ అయితే నైట్ ఏ టైంకి రూమ్కి వచ్చే వాళ్ళని కూడా తెలిసేది కాదు. పిక్చర్ లొకేషన్ దగ్గరికి, మన సైట్ లొకేషన్ దగ్గరికి
ఇక్కడ నుంచి నియర్లీ 3.5 కిలోమీటర్ మన సైట్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, ఆ ముందు కనబడుతున్న జంక్షన్ నుండి రైట్ తీసుకుంటే మన సైట్ అనమాట. ఈ లొకేషన్ ఏంటి, ఇది ఏ ఊరు అనేది మీరు గెస్ట్ చేయగలరు ఏమైనా? నేనైతే చెప్పను, మీరు గెస్ట్ చేస్తారేమో చూస్తాను. నేను కూడా కింద కామెంట్ చదువుతాను. నేను కూడా ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేయగలరు అనేది చూద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ మన సైట్ లొకేషన్. మీరు చాలా ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది ఇక్కడ. అంటే ఓన్లీ ఇదే ఈ రోడ్డు మాత్రమే, అదేలా ముందుకెళ్ళే వరకు, ఎందుకంటే ఇవన్నీ షాప్స్ కదా, కమర్షియల్ ఏరియా ఇదంతా. ఈ షాప్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ అవర్స్ కదా, దానివల్ల కొంత ట్రాఫిక్ తప్పితే లేదంటే బాగానే ఉంటుంది. ఆ ముందు నుంచి ఫ్రీ ఉంటుంది మొత్తం అంతా. ఈ ఊరు పేరు తెలిస్తే కామెంట్ చేయండి కింద, నేను చూస్తాను కామెంట్స్. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారనేది చూస్తాను ఒకసారి నేను. ఓకే, రైల్వే గేట్ పడినట్టుంది. సో ఈ గేట్ పడిందంటే మినిమం 15 మినిట్స్ అయితే పక్కా. మినిమం 2 ట్రైన్స్, మ్యాక్సిమం 2 ట్రైన్స్ వచ్చే వరకు అయితే తీయడు. పక్కాగా 2 ట్రైన్స్ అయితే క్రాస్ అవ్వాలి. సంథింగ్ ట్రైన్ అయితే వస్తుంది. మీకు చెప్పానుగా, మ్యాక్సిమం 2 ట్రైన్స్ వెళ్ళే వరకు తీయడాలి. చూద్దాం, తీస్తే హ్యాపీనే ఉండాలి మ్యాక్సిమం సైట్లో అని. గేట్ అయితే తీసాడండి, థ్యాంక్ గాడ్. ప్రజెంట్ 10:25 అయింది. ఈ రోడ్ ఐడియా ఉందా మీకు ఎవరికైనా? అరౌండ్ 10:30కి అయితే వచ్చేసాం మనం. మా అన్నయ్య అయితే 10:30కి వెళ్ళిపోగలవా అన్నాడు. బేసిక్గా మనం ఎక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఆగలేదు, చూసారు కదా. యాక్చువల్ కార్లోనే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. అటు ఇటుగా 10:30కి అయితే మనం వచ్చాం సైట్కి, పర్వాలేదు. రీచ్ అయిపోయాము సైట్కి అయితే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోన్కి వెళ్ళాలన్నమాట. అది ఆ విలేజ్ రోడ్ ఇది. మన సో ఫైనల్గా అయితే మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ పక్క నుండి స్టార్ట్ అవుతుంది మన లొకేషన్. సైట్ లొకేషన్ అవతలకి. ఇదే యాక్చువల్గా పెయింటింగ్ వర్క్ అవుతుంది మన స్ట్రక్చర్ది. ఇది ఈ మధ్య ఓపెనింగ్ ఇవ్వాలన్నమాట. ఇది చెక్ చేసుకుందామని చెప్పేసి వచ్చాం మనం. మా సూపర్వైజర్ వాళ్ళు అవతల ఎక్కడ ఉన్నట్టున్నారు, ఎవరు ఉన్న దాఖలాలు కూడా కనబడట్లేదు. సో ఇది నా డైలీ రొటీన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే